హాయ్ ఎవ్రీవన్, గుడ్ల చారు చూసిర్రు, ఎల్లిపాయ గుడ్డు కూర చూసిర్రు, టమాటో ఎగ్ కర్రీ చూసిర్రు కదా ఇన్ని వీడియోస్లో. ఇంకా 1 minute ఆమ్లెట్ చూసిర్రు కదా. ఈ షార్ట్ వీడియో వచ్చేసి ఎగ్ బ్రెడ్ అనమాట, ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఇక నిన్న 3 గుడ్లు ఉండే ఇంట్లో. అలాగే నా హెల్త్ బాగాలేదు కాబట్టి మమ్మీ బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంది. నాకు బ్రెడ్లో నెయ్యి వేసి ఆయిల్ వేసి వేయించుకొని తినడం ఇష్టం ఉండదు, ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదు అనమాట. ఇంకా బ్రెడ్కి జామ్ యాడ్ చేసి తినడం ఇష్టం ఉండదు, స్వీట్ నచ్చదు నాకు, ఎక్కువ హాట్ ఇష్టం అనమాట. ఇక 3 గుడ్లు ఉంటే ఒక గుడ్డు కొట్టి కారం ఉప్పు పసుపు కలిపేసి నేనైతే ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాను అనమాట. మిగిలిన బ్రెడ్తో అయితే మొత్తం ప్యాకెట్లో లాస్ట్కి ఎన్ని బ్రెడ్లు మిగిలిన అన్ని బ్రెడ్లు ఇట్లా అన్నిటి ఏమంటారు ఇందులో అద్దేసి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట. నా కోసం కాలేజ్ నుంచి వచ్చిన చక్కెర వస్తుంది, నాకు అస్సలు చేతనైతలే. అలా అని రైస్ తినాలనిపిస్తలే. రైస్ తిందామన్నా మా మమ్మీ బెండకాయ కూర చేసింది అనమాట, లేడీస్ ఫింగర్ కర్రీ. నాకు నచ్చలేదు. ఇక బ్రెడ్ ప్యాకెట్ ఉంది, ఎగ్స్ ఉంది, వై నాట్ అనేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసుకొని ఉన్న వాటితో ఇవి ప్రిపేర్ చేసుకుని అయితే తిన్నాను అనమాట. మీకు చూస్తేనే అర్థం కాలే, నాకు అస్సలు చేతనైతలేదు. అయినా సరే అన్నీ కలిపి గుడ్డు కొట్టుకొని అన్నీ చేసుకొని అయితే ప్రిపేర్ చేసుకొని అయితే తిన్నా అనమాట. మీకు బ్రెడ్ జామ్ ఇష్టమా, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమా, లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమా, రోడ్ సైడ్ కొనే బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమా? రోడ్ సైడ్ కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతారు కానీ అదంతా ట్రాఫిక్కి పెడతారు, రోడ్ల మీద పెడతారు, పొల్యూషన్ ఉంటుంది, హెల్త్కి మంచిది కాదు. నేనే జంక్ ఫుడ్ తింటే మళ్ళీ నేనే నీతులు చెప్తున్నా. ఇట్లా ప్రిపేర్ చేసుకొని అయితే తిన్నా అనమాట నేనే ఎస్టర్డే, హెల్త్ బాగాలేకున్నా సరే. బాయ్ బాయ్.